అంటే ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు మీ దగ్గరికి డైరెక్టర్ గారు వచ్చినప్పుడు ఆయన చెప్పిన కథకి, ఆయన తీసిన కథకి మీ స్క్రీన్ పైన చూసినప్పుడు సో ఎలా అనిపించిందండి? చాలా హ్యాపీగా అనిపించిందండి. యాక్చువల్లీ నేను ఇంత సాఫ్ట్గా, అంటే నేను మనిషి సాఫ్ట్ బేసిక్గా రియల్ లైఫ్లో, నేచర్ సాఫ్ట్ నేచర్, లిటిల్ ఫన్ మూడ్లో ఉంటా క్లోజ్ పీపుల్ అయితే, లేకపోతే సైలెంట్గా ఉంటా, చాలా తక్కువ మాట్లాడే మనిషి నేను. కానీ ఇందులో మాత్రం కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి క్యారెక్టర్ పరంగా. అండ్ అన్ని వేరియేషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం భయంగా ఉండేది. దాన్ని వర్క్షాప్స్ చేసుకొని కొంచెం ముందే ప్రిపేర్ అయిపోయి, అండ్ కథ ముందు నుంచి తెలుసు కాబట్టి కొంచెం ఈజీ అయింది. అండ్ దట్టు మళ్ళీ అందరు నా ప్యాడింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల, ఆ కంఫర్ట్ జోన్లో వర్క్ చేయడం వల్ల చాలా హ్యాపీగా క్యారెక్టర్ ప్లే అయింది. అంటే నిజంగా మీకు బ్లెస్సింగ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు 38 years తర్వాత మీ మూవీలో ఈ రకంగా పేరప్ అవడం కానీ, ఇళయరాజా గారు మ్యూజిక్ కానీ, తోటతరణి గారు యాడ్ అవడం కానీ, ఎంఎం కీరవాణి గారు, ఎస్పి చరణ్ గారు, సో ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అనుకున్న సబ్జెక్ట్కి, మీ అఫర్మేషన్కి ఇవన్నీ యాడ్ ఆన్ ఎసెన్స్ లాగా నాకు అనిపించింది. సో అది ఇది ఇంతమంది ఇలా ప్యాక్డ్గా మీకోసం రావడానికి బిహైండ్ ద రీజన్ అండ్ మీరు రాలేదండి, సినిమా కోసం వచ్చారు. డెఫినెట్గా అండి మీ అప్రోచ్ కూడా ఉంటుంది. బట్ మంచి కథ ఉన్నప్పుడు అప్రోచ్ అవుతే ఎవరైనా దాన్ని ఇష్టపడతారు. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉండేది, ఆ కథ బాగుంది, ఇలాంటి కథకి మనం మాట్లాడితే వాళ్ళందరూ పాజిటివ్గా రియాక్ట్ అవుతారని నాకు ఆ నమ్మకం కలిగిన తర్వాత ఆ రోజు నేను అందరిని అప్రోచ్ అయ్యాను, నేను డైరెక్టర్ గారు ఇద్దరం కలిసి. సో అది అలా నా గురించి అనేది కాకుండా కథ గురించి అండి ఏది జరిగినా కూడా. అండ్ ఆబ్వియస్లీ నేను బ్లెస్డ్ అనే చెప్తా, బికాజ్ మనము ఎంత ప్లాన్ చేసుకున్నా ఇలాంటివి జరగవు. అన్ప్లాన్డ్గా జరిగిందే యాక్చువల్ చెప్పాలంటే కూడా, ప్రతిదీ కూడా రాజా గారైనా కిరణ్ గారైనా అందరూ అన్ప్లాన్డ్ జరిగింది. అండ్ పక్కా అదైతే బ్లెస్డ్ అని చెప్పొచ్చు. సో ఎలా అనిపిస్తుందండి రాజేంద్ర ప్రసాద్ వరకు మీ ఇద్దరికి ఎలా మెమరబుల్? చాలా నేర్చుకోవడం దొరికిందండి నాకైతే. ఎందుకంటే కొత్త వాళ్ళు పెద్దవాళ్ళతో చేస్తున్నప్పుడు కొంచెం హెజిటేషన్, భయం ఏదో ఉంటుంటుంది. కానీ ఆయన కంఫర్ట్ ఇవ్వడం వల్ల అండ్ చాలా నేర్చుకోవడం దొరికింది. బేసిక్గా వాళ్ళు సెట్స్లో ఉన్నప్పుడు ఒక సీన్ చేస్తున్నప్పుడు దాన్ని మ్యాచ్ ఎలా చేస్తాం అనేది నాకు కొంచెం ఉండేది మనసులో. కానీ వాళ్ళు చేస్తున్న దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ఆ సీన్ తాలూకు ఇంటెన్సిటీ మనకు తెలిసినప్పుడు జస్ట్ వాళ్ళు చేస్తున్న దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతే ఆటోమేటిక్గా రియాక్షన్ వచ్చేసేది. సో అలాంటి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అండ్ ఈవెన్ ఈవిడ దగ్గర కూడా. ఆకాంక్ష గారు అసలు వెళ్ళను ఆవిడ అంటే యాక్ట్ చేస్తున్నట్టుగా ఉండదు, ఆవిడ న్యాచురల్గా ఉంటారు ఆవిడ.